Hi students, this is D. Nagabhushanam, junior lecturer in zoology subject. I am working at Government Junior College, Malyal, district of Jagityal. Today we are going to learn a new topic from second year zoology, that is unit 5th B, reproductive health. విద్యార్థులారా, ఈరోజు మనము జంతు శాస్త్రం ద్వితీయ సంవత్సరం నుండి 5వ యూనిట్ 2వ పాఠ్యాంశమైనటువంటి ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం లేదా లైంగిక ఆరోగ్యం గురించి నేర్చుకుంటాం. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ రిప్రొడక్టివ్ హెల్త్ the students to learn. That is, spread of STDs is a major problem in India. STDs means sexually transmitted diseases, also called venereal diseases. Other name also there, reproductive tract infections, RTIs. Sexually transmitted, the name indicates the diseases which transmits through sexual contacts. Sexual contacts means a physical union between a male and female human beings sexually. In other terms, it's so called intercourse. That is sexual contacts. Through these sexual contacts, the diseases spreading, they are called sexually transmitted diseases. మనము ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం గురించి లేదా లైంగిక ఆరోగ్యం గురించి ఎందుకు నేర్చుకోవాలి అనే విషయంగా ఆలోచించినట్టుంటే, మన ఇండియాలో ఈ లైంగిక సంబంధమైనటువంటి లైంగిక సంపర్క వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడాను చాలా ఎక్కువగా వ్యాప్తి చెంది ఉన్నవి. కాబట్టి మనము ఈ యొక్క లైంగిక సంబంధమైనటువంటి ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్రాక్సిమేట్లీ 2 million people in India live with HIV or AIDS. మన ఇండియాలో సుమారుగా 2 మిలియన్ల ప్రజలు హెచ్ఐవి లేదా ఎయిడ్స్తో జీవిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మనకు ఈ లైంగిక సంబంధ లేదా ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని మనకు తెలుస్తున్నది. సో now we are discussing about STDs. STDs means sexually transmitted diseases or venereal diseases or reproductive tract infections. So there is a 4 marks question in our unit, that is briefly describe the common STDs in human beings. 4 marks. Common STDs, మానవుల్లో సాధారణంగా వచ్చే లైంగిక సంపర్క వ్యాధులను సంక్షిప్తంగా వివరించండి. 4 మార్కుల ప్రశ్న ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒకసారి ఈ విషయాలను మనము ఒకసారి చూద్దాం. సో దిస్ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద డిసీజ్, causative organism. Here causative organism means through which organism the disease occurs. That is called causative organism. వరుస సంఖ్య, వ్యాధి పేరు, కారణమైన జీవి లేదా వ్యాధికారక జీవి, ఏ జీవి వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది మనము ఈ టేబుల్ గమనించినట్టుంటే there are 8 diseases, 8 వ్యాధులు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఫస్ట్ వన్ గనీరియా. నైసీరియా గనీరియే bacterium. This is the disease caused by a bacterium called Neisseria ganereae. నైసీరియా గనీరియా అనే బ్యాక్టీరియా వల్ల ఈ గనీరియా అనేటువంటి వ్యాధి వస్తుంది. సెకండ్ వన్ సిఫిలిస్, ద డిసీజ్ కాజ్డ్ డ్యూ టు ట్రిపోనిమా ప్యాలిడమ్ బ్యాక్టీరియా వల్ల సిఫిలిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. థర్డ్ వన్ జెనిటల్ వాట్స్, ఇన్ తెలుగు జననాంగ కంతులు, జనన అవయవాల వద్ద కంతులు రావడం ఏదైతే ఉందో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వల్ల వస్తుంది. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, ఇన్ షార్ట్
హెచ్పివి. సో గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చేటువంటి క్యాన్సర్స్ ఏవైతున్నాయో వాటిని సెర్వైకల్ క్యాన్సర్స్ అంటుంటాము. ఇది కూడా ఇదే హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్లనే వస్తుంది. ఫోర్త్ వన్ ట్రైకోమోనియాసిస్. ట్రైకోమోనాస్ వెజైనాలిస్ అనేటువంటి ప్రోటోజోవన్ పారాసైట్, ప్రోటోజోవన్ పరాన్నజీవి వల్ల వస్తుంది. ట్రైకోమోనాస్ వెజైనాలిస్ అనేటువంటి ప్రోటోజోవ పరాన్నజీవి వల్ల ఏం వ్యాధి వస్తుంది? ట్రైకోమోనియాసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఫిఫ్త్ వన్ క్లామిడియాసిస్. క్లామిడియా ట్రాకోమేటిస్ బ్యాక్టీరియం. క్లామిడియా ట్రాకోమేటిస్ అనే బ్యాక్టీరియా వల్ల క్లామిడియాసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఇవన్నీ కూడా ఏమిటన్నమాట? లైంగిక సంపర్క వ్యాధులు, వాటిని కలిగించేటువంటి వ్యాధికారకమైనటువంటి జీవులు. సో దీస్ ఆర్ ఆల్ ద సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, STDs, and these are the organisms through which those diseases caused to human beings. So coming to sixth one, hepatitis B. Hepatitis B caused due to hepatitis B virus, HBV. Then genital herpes, herpes simplex virus. It is caused due to the presence of herpes simplex virus, HSV, herpes simplex virus వలన జననాంగ హెర్పెస్ అనేటువంటిది జననావయవాల వద్ద వచ్చేటువంటి ఒక లైంగిక సంపర్క వ్యాధి. ఎయిత్ వన్, HIV ఇన్ఫెక్షన్ ఆర్ ఎయిడ్స్. HIV సోకడం లేదా ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి ఏదైతే ఉందో, ఇట్ కాజ్డ్ డ్యూ టు HIV, హ్యూమన్ immunodeficiency virus. H means human, I means immunodeficiency, V means virus. మానవ రోగ నిరోధక లోప వైరస్. వలన ఈ వ్యాధి వస్తుంది. ఇది ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి. HIV అనేటువంటి వైరస్ పేరు, ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి పేరు. సో దీస్ ఆర్ ది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇవి లైంగిక సంపర్క వ్యాధులు. సాధారణంగా మానవుల్లో వచ్చేటువంటివి. లైంగిక సంపర్కం మీన్స్ ఇది స్త్రీ పురుష మానవులు సెక్సువల్ గా లైంగికంగా శారీరకంగా దగ్గరవడము, దాని కాయిటస్ లేదా ఇంటర్ కోర్స్ అని అంటుంటాం ఇంగ్లీష్ వర్డ్స్ లోపల. అలాంటి సంపర్కము, లైంగిక సంపర్కం వల్ల ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనము ఈ టాపిక్ మాట్లాడుకున్నాము. దెర్ ఇస్ ఎ క్వశ్చన్ ఇన్ అవర్ జువాలజీ, దట్ ఈస్ సెకండ్ ఇయర్. బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద కామన్ STDs ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఇన్ తెలుగు, మానవుల్లో సాధారణంగా వచ్చే లైంగిక సంపర్క వ్యాధులను సంక్షిప్తంగా వివరించింది. దీస్ వీ హ్యావ్ టు ప్రిపేర్ నేమ్ ఆఫ్ ది డిసీజెస్. 8 diseases ఆర్ దేర్ అండ్ 8 causative organisms ఆర్ దేర్. ఓకే, 8 వ్యాధులు, 8 రకాల కారణమైనటువంటి వ్యాధికారక జీవుల వల్ల ఇవి STDs వస్తున్న విషయం మనము నేర్చుకున్నాము. ఓకే, నౌ వీ కెన్ లెర్న్ అబౌట్ ద ప్రివెంటివ్ మెథడ్స్ ఆఫ్ STDs. అప్ టు హియర్ వి లెర్న్ దట్ అబౌట్ ద సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, హౌ దే spread to the human beings. Now we are going to discuss about the preventive measures. How can we prevent sexual transmitted diseases? లైంగిక సంపర్క వ్యాధుల గురించి ఇప్పటివరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ లైంగిక సంపర్క వ్యాధులు సోకకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం తీసుకునేటువంటి చర్యలు, జాగ్రత్తలు ఏమిటి అనే విషయం ఇప్పుడు నేర్చుకుంటాం. సో ఫస్ట్ వన్, అవాయిడింగ్ sex with unknown partners or multiple partners. Avoiding sex with unknown partners or multiple partners. They are sexually transmitted diseases. The diseases occurs due to the sexual contacts. So, avoiding sex with unknown partners or multiple partners. Multiple means many. Then second one, using condoms compulsorily during coitus. Coitus means mating or intercourse, sexual contact between male and female persons. స్త్రీ పురుషుల మధ్యన జరిగేటువంటి శారీరక లేదా లైంగిక దగ్గరి కలయిక ఏదైతే ఉందో దాన్ని మనము కాయిటస్, ఇంటర్కోర్స్, లైంగిక సంపర్కం అని అంటుంటాం. సో అలాంటిది జరగకుండా, ఆ కాంటాక్ట్ అనేటువంటిది ఉండకుండా ఉండడం కొరకు కాండోమ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ద థర్డ్ వన్, consulting qualified doctor for early detection of STDs. Whenever sexually transmitted diseases occur, so we have to consult a qualified doctor or a specialist doctor who are very much concerned with these sexually transmitted diseases and getting complete treatment with the help of qualified doctor or a specialist for these diseases.
సో ఇన్ తెలుగు ఈ లైంగిక సంపర్క వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుకుంటే మొదటిది అవాయిడింగ్ సెక్స్ విత్ అన్నోన్ పార్ట్నర్స్ ఆర్ మల్టిపుల్ పార్ట్నర్స్ అన్నాం కదా. తెలియని భాగస్వామి, దట్ మీన్స్ పార్ట్నర్, తెలియని భాగస్వామి అన్నోన్ పార్ట్నర్, లేదా ఎక్కువ భాగస్వాములతో లైంగిక సంపర్కంలో పాల్గొనకుండా ఉండడం. అంటే తెలియని వారితో కానీ ఒకరికి మించి ఎక్కువ వ్యక్తులతో కానీ లైంగిక సంబంధాలు పెట్టుకోకుండా ఉండడం అనేటువంటిది మొదటి అంశం. రెండవ చర్య ఏమిటంటే కాండోమ్స్ రబ్బరు తొడుగులు ఏవైతే పురుషులు లైంగిక సంపర్క సమయంలో వారి జననాంగానికి మేహనానికి ధరిస్తారో అలాంటి కాండోమ్స్ని ఉపయోగించడము, లైంగిక సంపర్కంలో పాల్గొనేటప్పుడు అలాంటి కాండోమ్స్ని ఉపయోగించమైనటువంటిది రెండవ అంశం. ఇది వ్యాధులను రాకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. మూడవది ఒక నిష్ణాతుడైనటువంటి లేదా అర్హత పొందినటువంటి ఒక వైద్యుని, డాక్టర్ని సంప్రదించాలి. ఈ యొక్క లైంగిక సంపర్క వ్యాధులు సోకినటువంటి తొలి దశలోనే. సరే, ఒకవేళ లైంగిక సంపర్క వ్యాధులు సోకాయే అనుకుందాం, అప్పుడు కంప్లీట్ ట్రీట్మెంట్, పూర్తి చికిత్సను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్గా మనకు పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్నటువంటిది. లైంగిక సంపర్క వ్యాధులు సోకకుండా తీసుకునే చర్యల గురించి పేర్కొనుము, రైట్ అబౌట్ ద ప్రివెంటివ్ మెథడ్స్ ఆఫ్ ఎస్టిడీస్ అనేటువంటిది ఒక 2 మార్క్స్ క్వశ్చన్గా మనకు వస్తుంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ బర్త్ కంట్రోల్. సో జనన నియంత్రణ ఆవశ్యకత. ఎందుకు జనన నియంత్రణ? జన నియంత్రణ అంటే జననాలను అరికట్టడం, అంటే పుట్టుకలను తగ్గించడం ఆవశ్యకత. ఎందుకు మరి బర్త్ రేటుని అంటే జననాలను తగ్గించడం, జనన నియంత్రణ, ఇంకొక రకంగా కుటుంబ నియంత్రణ అని కూడా అనొచ్చు. పాపులేషన్ ఎక్స్ప్లోషన్ ఈజ్ దేర్. పాపులేషన్ ఎక్స్ప్లోషన్, that means numerous people are living. Population is highly growing day by day. So what are the reasons, probable reasons for population explosion? There are 3 reasons are there. Decline in death rate. Decline means less, become less. Decline in death rate. Here 2 death rates are there, MMR and IMR. MMR means maternal mortality rate or mother mortality rate. IMR means infant mortality rate. Infant means newly born babies. Mother mortality rate. These 2 mortality rates are declined. So that is comes under decline in death rate. Second one, increased healthcare facilities. Nowadays, there are many hospitals are established and healthcare conditions, healthcare facilities are highly developed. So, due to these increased healthcare facilities, population explosion occurs. Population is increasing. Third one, better living conditions. Better living conditions. Nowadays, all the facilities are available. So, people are in a good living conditions. So that is also a reason for the population explosion. సో ఇన్ తెలుగు జనాభా విస్ఫోటనానికి గల కారణాలు. జనాభా విస్ఫోటనం అంటే జనాభా అత్యధికంగా పెరుగుతూ ఉండడం అనేటువంటిది. మరి ఈ జనాభా అత్యధికంగా పెరగడానికి, దట్ మీన్స్ జనాభా విస్ఫోటనానికి కారణాలు ఏమిటి అంటే ఒక 3 ప్రధాన కారణాలు మనం గుర్తించవచ్చు. మరణాల రేటు తగ్గడం. ఈ మరణాల రేటు అంటే 2 విషయాలకు వస్తుంది. మాతృ మరణాల రేటు, శిశు మరణాల రేటు. మాతృ అంటే తల్లి, మదర్ ఆర్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్. ఇన్ఫాంట్ శిశువులు, అప్పుడే పుట్టిన శిశువులు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే అప్పుడే పుట్టిన శిశువులు చనిపోవడం అనేటువంటిది కూడా తగ్గిపోయింది. లేదా శిశు జననానంతరం లేదా శిశువు జన్మించే సమయంలో తల్లులు కూడా చనిపోవడం అనేటువంటి రేటు తగ్గిపోయింది. కాబట్టి జనాభా పెరగడానికి ఒక కారణం అనుకుంటున్నాం. రెండవది ఆరోగ్య సంరక్షణ వసతులు పెరగడం. ఆరోగ్య సంరక్షణ వసతులు ఇప్పుడున్నటువంటి హాస్పిటల్స్, ఈ ఆసుపత్రులు బాగా అధునాతనమైనటువంటి సౌకర్యాలతో కూడినటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ప్రజలకి ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ సంబంధించిన వసతులను
కల్పిస్తున్నాయి కాబట్టి దానివల్ల జనాభా పెరగడానికి ఒక కారణంగా భావిస్తున్నాము. మరొక కారణంగా మెరుగైన జీవన స్థితులు. ఇప్పుడు బ్రతకగలిగేటువంటి స్థితులు బాగా మెరుగుపడ్డాయి. గతంతో పోలిస్తే జనాభా అనేటువంటి పెరగడానికి అవకాశం ఏర్పడిందని చెప్తున్నాం. ఇది కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2 మార్కుల ప్రశ్న కింద. ఏది జనాభా విస్ఫోటనానికి గల కారణాలు ఏవైనా రెండింటిని తెలపండి అంటే ఈ 3 2 రాస్తే 2 మార్క్స్ అలా. సో వాట్ ఆర్ ద టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం పాపులేషన్ ఎక్స్ప్లోషన్, జనాభా విస్ఫోటనం అనేటువంటి సమస్యను మనం అధిగమించడానికి టు ఓవర్కమ్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్ బర్త్ కంట్రోల్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. జనాభా నియంత్రణ లేదా జనన నియంత్రణ లేదా కుటుంబ నియంత్రణ అనేటువంటిది ఏకైక పరిష్కారం. దీనికి జనాభా విస్ఫోటనాన్ని ఆపాలి, జనాభా పెరుగుదలను ఆపాలి అంటే కుటుంబ నియంత్రణ లేదా జనన నియంత్రణ అనేటువంటిదే ఏకైక పరిష్కారంగా మనం భావిస్తున్నాము. 2 terms are there. First one contraception and next one conception. What is conception? What is contraception? Now I am explaining you. Conception means fertilization of an egg or ovum by a sperm. Fertilization of a egg or ovum by a sperm is called conception. తెలుగులో అండము మరియు శుక్రకణము కలయికను ఫలదీకరణం అంటారు. అంటే అండము వద్దకి శుక్రకణం వచ్చి అండముతో కలవడాన్ని లేదా అండమును ఫలదీకరణం చెందించడాన్ని ఫలదీకరణం అని చెప్పి అంటున్నాము. అండము శుక్రకణాల కలయిక ఫలదీకరణం ఇన్ సింపుల్. తర్వాత కాంట్రాసెప్షన్ మీన్స్ రివర్షన్. కాన్సెప్షన్కి రివర్షన్ వర్డ్గా మనం భావించాల్సి ఉంటుంది. కాంట్రాసెప్షన్ మీన్స్ ప్రివెన్షన్ ఆఫ్ కాన్సెప్షన్. దిస్ ఇస్ కాన్సెప్షన్. వాట్ ఇస్ కాన్సెప్షన్? ఫర్టిలైజేషన్ ఆఫ్ అన్ ఎగ్ విత్ ఎ స్పర్మ్. ప్రివెన్షన్ ఆఫ్ కాన్సెప్షన్ ఇస్ కాల్డ్ కాంట్రాసెప్షన్. సో ఇక్కడ ఫలదీకరణను నివారించడం లేదా నిరోధించడం అవుతుందో గర్భ నిరోధకత లేదా సంతాన నిరోధకత అని చెప్పి అంటుంటాం. ఫలదీకరణం జరగకుండా నివారించే పద్ధతి ఏదైతుందో దాన్ని గర్భ నిరోధకత లేదా సంతాన నిరోధకత. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బర్త్ కంట్రోల్, కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఇప్పుడు మనము జనన నియంత్రణ, గర్భ నిరోధక పద్ధతుల గురించి నేర్చుకుంటాం. దేర్ ఆర్ 6 methods are there to prevent fertilization or conception. They are called contraceptive methods. ఒక 6 పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి గర్భ నిరోధక పద్ధతులుగా గుర్తించబడ్డాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ న్యాచురల్ మెథడ్స్ అంటే సహజ పద్ధతులు. న్యాచురల్గా దంపతులు ఉపయోగిస్తున్నటువంటి పద్ధతులు అన్నమాట. ఇందులో 3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ వన్ పీరియాడిక్ అబ్స్టినెన్స్. అబ్స్టినెన్స్ మీన్స్ ఆబ్సెన్స్. దట్ మీన్స్ couples absent with the coitus during the 10th day to 17th day of menstrual cycle. ఋతుచక్రములో ఉన్నటువంటి 10వ రోజు నుంచి 17వ రోజు వరకు ఉన్నటువంటి కాలంలో వాళ్ళు దంపతులు సంపర్కంలో పాల్గొనకుండా ఉండడం, ఆవర్తనంగా సంపర్కించకుండుట. అంటే 10వ రోజు నుంచి 17వ రోజు ఏది ఋతుచక్రము ఏదైతే 28 రోజులు సుమారుగా స్త్రీలలో ప్రతి నెల ఋతుస్రావం అనేటువంటిది ఋతుచక్రం అనేటువంటిది జరుగుతుందో అందులో 10వ రోజు నుంచి 17వ రోజు మధ్య కాలంలో వాళ్ళు సంపర్కంలో లేదా సంభోగంలో పాల్గొనకుండా ఉండడం అనేది ఏదైతుందో దాన్ని ఆవర్తనంగా సంపర్కించకుండా అని చెప్పి అంటుంటాం. ఎందుకంటే ఈ 10వ రోజు నుంచి 17వ రోజు కాలంలోనే స్త్రీలలో అండం విడుదల అవ్వడం అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో సంభోగంలో పాల్గొనకుండా ఉండడం వల్ల శుక్రకణము అండాన్ని చేరే వీలు ఉండదు, సంభోగమే లేదు కాబట్టి. సో దట్ ఈస్ కాల్డ్ పీరియాడిక్ అబ్స్టినెన్స్. సో ఇన్ దిస్ కేస్ కపుల్స్ absence with coitus during the menstrual cycle between 10th day to
17th day to avoid fertilization. Second one, withdrawal or coitus interruptus. దీన్ని ఉపసంహరణ లేదా అంతరాయ సంభోగం అని చెప్పి అంటుంటాం. హియర్ ద మేల్ పార్ట్నర్ withdraws his penis from the vagina before ejaculation. Before going to climax or before ejaculation, male partner removes his penis from the vagina. ఉపసంహరణ అంటే తొలగించడము, తీసివేయడం అని అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే దంపతులు సంభోగంలో పాల్గొన్నప్పుడు పురుష భాగస్వామి ఎవరైతే ఉంటారో తన యొక్క పురుష అవయవాన్ని స్త్రీ యొక్క యోని నుండి బయటకి తీసి బయటనే వీర్యస్ఖలనం అనేటువంటిది జరపడం జరుగుతుంది. సో వీర్యస్ఖలనానికి ముందే పురుషాంగాన్ని స్త్రీ యోని నుండి వెలుపలికి తీయడం వలన శుక్ర కణాలు అనేటువంటివి అండాన్ని చేరే వీలు ఉండదు. సో ఇట్ ప్రివెంట్స్ ఇన్సెమినేషన్. ఇట్ ప్రివెంట్స్ ఇన్సెమినేషన్ అంటే సెమెన్ అనేటువంటిది స్త్రీ బాడీలోనికి ఎంటర్ అవ్వకుండా తోడ్పడుతుంది. దట్ ఈస్ విత్డ్రావల్ ఆర్ కోయిటస్ ఇంటరప్టస్ అని చెప్పి అంటుంటాం. థర్డ్ వన్, లాక్టేషనల్ ఎమెనోరియా. క్షీరోత్పాదక ఋతుస్రావ నిరోధకం. లాక్టేషన్ అంటే ఫీడింగ్, గివింగ్ మిల్క్ టు ద న్యూ బార్న్ బేబీస్. దట్ ఈస్ లాక్టేషనల్. లాక్టేషనల్ ఎమెనోరియా. During the initial stage of lactation, up to 6 months after delivery, female human beings, they may not produce eggs. So that is menstrual cycle is absent up to 6 months after delivery in female human beings. This is called lactational amenorrhea. స్త్రీలు ప్రసవించిన తర్వాత సుమారుగా 6 మాసాల వరకు బిడ్డకు పాలిస్తున్నంత వరకు, సుమారుగా 6 మాసాల వరకు అండము విడుదల కావడం అనేటువంటిది జరగదు. ఋతుచక్రం మొదలవడం అనేటువంటిది జరగదు. సో ఈ కాలంలో అండము విడుదల కాదు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశము ఉండదు. దాన్ని మనము క్షీరోత్పాదక ఋతుస్రావ నిరోధకం అంటే పాలు ఇస్తున్నంతసేపు, క్షీరము పాలు ఉత్పత్తి అవుతున్నంతసేపు ఋతుస్రావం అనేటువంటిది ఉండదు, అండం విడుదల అవ్వడం అనేటువంటిది ఉండదు. ఇది 6 నెలల వరకు అనే విషయం మనము గుర్తించుకోవాలి. ఓకే, 6 months, అప్ టు 6 months, దట్ ఈస్ కాల్డ్ క్షీరోత్పాదక ఋతుస్రావ నిరోధకం లేదా లాక్టేషనల్ అమెనోరియా అని చెప్పి అంటుంటాం. మొదటి పద్ధతి సహజ పద్ధతి కిందకి వచ్చింది. ఇక సెకండ్ వన్, బ్యారియర్ మెథడ్స్. బ్యారియర్ అవరోధ పద్ధతులు అంటే అడ్డుకోవడం, సెమెన్ ఓవం రెండు కలవకుండా ప్రివెంట్ చేసేటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవరోధ పద్ధతులు అని చెప్పి అంటున్నాము, బ్యారియర్ మెథడ్స్ అని చెప్పి అంటున్నాము. జనరల్గా ఇన్ మేల్స్ కండోమ్స్ ఆర్ యూజ్డ్. పురుషులు కండోమ్స్ వాడతారు. కండోమ్స్ ఆర్ ఏ thin rubber or latex materials they worn by males to his penis. ఇది కాండోమ్స్ అనేటువంటివి రబ్బరు లేదా లేటెక్స్ తో తయారు చేయబడ్డటువంటి పలుచని తొడుగులు పురుష భాగస్వామి తన యొక్క పురుషాంగానికి ధరించి సంభోగంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి శుక్రకణం అండాన్ని చేయడం అనేటువంటిది ఉండదు. ఇన్ ఫీమేల్స్ ద ఫీమేల్ బ్యారియర్స్ ఆర్ డయాఫ్రామ్స్, cervical caps, spermicidal creams, jellies, foams, etc. ఇక స్త్రీలలో వాడేటువంటి అవరోధ పద్ధతులు ఏమిటి అంటే డయాఫ్రామ్స్ అనేటువంటివి యోని లోపల అమర్చుకోవడం, అలాగే సెర్వైకల్ క్యాప్స్ గర్భాశయ ముఖ ద్వారా క్యాప్స్ తొడుగులు అలాంటివి. దెన్ స్పెర్మిసైడల్ క్రీమ్స్ అంటే శుక్ర కణాలను సంహరించేటువంటి క్రీములు, శుక్రకణాలను చంపివేసేటువంటి క్రీమ్స్, శుక్రకణ సంహారక క్రీములు, జెల్లీలు, జెల్లీస్ అంటే జిగటగా ఉన్నటువంటి పదార్థాలు, ఫోమ్స్ అంటే నురగలుగా ఉన్నటువంటి పదార్థాలు, ఇవన్నీ కూడా శుక్రకణాలను చంపడానికి ఉద్దేశించినటువంటివి. ఇవి ఇక్కడ నుంచి ఉన్నటువంటి స్పెర్మిసైడల్ క్రీమ్స్, జెల్లీస్, ఫోమ్స్ అనేటువంటివి. ఇక సర్వైకల్ క్యాప్స్, డయాఫ్రామ్స్ ఆర్ వోర్న్ బై ఫీమేల్స్ అంటే స్త్రీలు ధరించేటువంటి అవకాశం ఉంటుంది వారి యోని లోపల గర్భాశయ ముఖ ద్వారం వద్ద. దే ఆర్ కాల్డ్ బ్యారియర్ మెథడ్స్ ఆర్ అవరోధ పద్ధతులు. నౌ కమింగ్ టు థర్డ్ వన్, ఇంట్రాయూటరైన్ డివైసెస్. యూటరైన్ మీన్స్ యూటరస్, గర్భాశయము, గర్భాశయ అంతర సాధనాలు, గర్భాశయము లోపల అమర్చేటువంటి డివైసెస్, సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రాయూటరైన్ డివైసెస్ అంటాము. అవి ప్రముఖంగా
ముఖ్యంగా ఉన్నటువంటి కాపర్ టీ, కాపర్ 7, మల్టీలోడ్ 375 మొదలైనవి ఉన్నవి. ఇవి కాపర్ రిలీజ్ చేస్తూ ఉంటుంటాయి ఫ్రీక్వెంట్గా. సో స్పర్మ్స్ అనేటువంటివి చంపివేయబడతాయి. సో దే ఆర్ స్పర్మిసైడల్స్ అని చెప్పొచ్చు. కాపర్ టీ, కాపర్ 7, మల్టీలోడ్ 375 సెటెడ్ ఇన్ టు ది uterus by a qualified doctor or a trained nurse. They are called intrauterine devices. Copper T, copper 7 and multitude 325. వీటిని గర్భాశయాంతర సాధన అని చెప్పంటున్నాము. ఒక శిక్షణ పొందినటువంటి నర్సు కానీ లేదా ఒక అర్హత పొందినటువంటి డాక్టర్ కానీ వైద్యురాలు కానీ ఈ యొక్క సాధనాన్ని స్త్రీల యొక్క గర్భాశయం లోపల అమర్చడం జరుగుతుంది. ఇక నాలుగవది ఫోర్త్ వన్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, OCP. సో ఓరల్ నోటి ద్వారా వేసుకునేటువంటి పిల్స్, టాబ్లెట్స్ అన్నమాట. గర్భ నిరోధక నోటి మాత్రలు అని చెప్పి అంటుంటున్నాం. అవి ఈ నోటి మాత్రలు ఏముంటుందంటే దే ఆర్ మేడ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రొజెస్ట్రోజన్ అండ్ ఈస్ట్రోజన్. ప్రొజెస్ట్రోజన్ అండ్ ఈస్ట్రోజన్ కాంబినేషన్స్తో ఏర్పడినటువంటి పిల్స్ ఇవి. స్మాల్ డోసెస్లో ఈ పిల్స్, ఈ యొక్క హార్మోనల్ పిల్స్ ఇవి 21 days దే హ్యావ్ టు యూజ్. 21 days they have to start 5th day after the menstrual cycle. ఋతుచక్రము జరిగిన 5వ రోజు నుంచి 21 రోజుల వరకు వీటిని వాడాల్సి ఉంటుంది. దే ఆర్ కాల్డ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, OCPs లేదా గర్భ నిరోధక నోటి మాత్రలు అని చెప్పి అంటుంటాం. సహేలీ, ఏ మెడిసిన్, ఏ పిల్ ప్రిపేర్డ్ బై సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో వారు తయారు చేసినటువంటి సహేలీ అనేటువంటి పిల్ మాత్ర అవుతుందో, వన్స్ ఏ వీక్ పిల్, ఇట్ పాపులర్లీ కాల్డ్ ఐస్ వన్స్ ఏ వీక్ పిల్. అంటే వారానికి ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది. దాని పేరేంటిది? సహేలీ. ఇవి ఎవరు వేసుకోవాలి? స్త్రీలు. ఓకే, ఫీమేల్స్ దే హ్యావ్ టు యూజ్ దీస్ టాబ్లెట్స్ వన్స్ ఏ వీక్, విచ్ ఈజ్ నేమ్డ్ సహేలీ, డెవలప్డ్ బై CDRI Lucknow, Central Drug Research Institute Lucknow. Fifth one, contraceptive injections, implants, vaginal rings. V-rings means vaginal rings, skin patches, etc. Contraceptive, గర్భ నిరోధక ఇంజెక్షన్స్, సూది మందులు. ఇంప్లాంట్స్ అంటే లోపల అమర్చేటువంటి సాధనాలు. వెజినల్ రింగ్స్, యోని వద్ద అమర్చేటువంటి ఉంగరాల వంటివి. స్కిన్ ప్యాచెస్, చర్మం కింద ప్యాచ్ లాగా ధరిస్తే దే రిలీజ్ స్మాల్ డోసెస్ ఆఫ్ హార్మోన్స్. దే ఆర్ నథింగ్ బట్ ప్రొజెస్ట్రోజన్ అండ్ ఈస్ట్రోజన్ కాంబినేషన్ హార్మోన్స్. దే ప్రివెంట్ ఓవ్యులేషన్. దట్ మీన్స్ అండం విడుదల కాకుండా ఈ యొక్క హార్మోన్ టాబ్లెట్స్, ఇవి మెడిసిన్ డ్రగ్స్ ఏవైతున్నాయో యూజ్ అవుతూ ఉంటాయి అండం విడుదల కాకుండా. సో కమ్స్ అండర్ బర్త్ కంట్రోల్. సిక్స్త్ వన్, సర్జికల్ మెథడ్స్. సర్జికల్ మెథడ్స్ ఆర్ శస్త్ర చికిత్స పద్ధతులు, ఆపరేషన్ అనేటువంటివి అన్నమాట. ఏంటి? వాటిని స్టెరిలైజేషన్ అంటాం లేదా వంజీకరణం అని చెప్పి అంటుంటాం. ఇది ఇక పర్మనెంట్గా సంతానం వద్దు అనుకునేటువంటి దంపతులు ఈ యొక్క పద్ధతుల్ని ఆశ్రయిస్తారు. వాటిని శస్త్రచికిత్సా పద్ధతులు అంటుంటాం, సర్జికల్ మెథడ్స్ అని చెప్పి అంటుంటాం. పురుషులలో చేసేటువంటి శస్త్రచికిత్సా పద్ధతి లేదా స్టెరిలైజేషన్ మెథడ్ లేదా వందీకరణ పద్ధతి ఏదైతుందో వేసెక్టమీ అంటుంటాం. ద స్టెరిలైజేషన్ మెథడ్ యూజ్డ్ ఇన్ మేల్స్ ఈజ్ కాల్డ్ vasectomy. ఇన్ దిస్ ప్రాసెస్ doctors cut or a small part, they may remove that vasa difference. Vas difference నేను ఒక స్లైడ్ మీకు చూపిస్తాను. అందులో శుక్ర వాహికను కొంత భాగము కత్తిరించడం లేదా ముడివేయడం ద్వారా శుక్ర కణాలు ఏది శుక్రాశయంలోనికి చేరకుండా అడ్డుకుంటుంది. సో కట్ ఆర్ రిమూవల్ ఆఫ్ వాస్ డిఫరెన్స్. దిస్ వాస్, that's why it is called vasectomy. You have to remember this. Okay, the sterilization method administered in females is called tubectomy. Sterilization process in females is called tubectomy. In females, cut or removal of fallopian tubes. That's why it is tubectomy. Removal of fallopian tubes లేదా ఫాలోపియన్ ట్యూబ్స్ని కొంత భాగం కట్ చేసి ముడివేయడం ద్వారా శుక్రకణాలు అనేటువంటివి అండాన్ని చేరే వీలు ఉండదు. ఆ విధంగా గర్భ నిరోధకం జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ట్యూబెక్టమీ ఇన్ ఫీమేల్స్ అండ్ వేసెక్టమీ ఇన్ మేల్స్. ఓకే.